మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మహాదేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం మీ మధ్యలో దేవుని వర్తమానం అందించడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు, అలాగే మీ అందరికీ నా వందనం తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తోంది. దేవుని యొక్క పరిశుద్ధ జనము ఎలా పరిశుద్ధులుగా పరిగణించబడతారు, ఎవరిని దేవుడు పరిశుద్ధ జనముగా పరిగణించాడు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి మనం పరిశీలన చేద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూస్తే అక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించిన ఎడల, నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఒక అన్యుడు లేదా దేవునికి పరిచయం లేనటువంటి వ్యక్తి ఎలాగా పరిశుద్ధ జనముగా గుర్తించబడతారో మనం ఆలోచన చేయాలి. హౌ జెంటైల్స్ బికమ్ హోలీ నేషన్. అబ్రహాము గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన అన్య దేవతలను ఆరాధించినటువంటి వ్యక్తి. దేవుని స్వరాన్ని విని దేవుని మాట శ్రద్ధగా విని, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. వీ హ్యావ్ టు హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని మాటను విని దాని ప్రకారము జీవించేటువంటి వారు, దేవుని మాట విని దాని ప్రకారము తమ జీవితాలను మార్చుకునేటువంటి వారు, దేవుని యొక్క మాటకు లోబడి పాపమును విడిచిపెట్టేటువంటి వారు, దేవుని యొక్క మాటలకు భయపడి వారిలో ఉన్నటువంటి ఆ యొక్క చెడుతనం అంతటిని విసర్జించేటువంటి వారు దేవునికి స్వకీయమైనటువంటి సంపాద్యము, అంటే పరిశుద్ధ జనముగా పరిగణించబడతారు. అబ్రహాము యొక్క సంతతి దేవునికి ఇష్టులైనటువంటి, దేవునికి సొంతమైనటువంటి, దేవునికి పరిశుద్ధ జనముగా పరిగణించబడినటువంటి వ్యక్తులు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అయితే ఇక్కడ కండిషన్స్ మనకి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఏమనంటే, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి, ద కవెనెంట్ బిట్వీన్ ద అబ్రహాం అండ్ ద గాడ్, దేవునికి మనకు మధ్యలో ఉండేటువంటి నిబంధన ఏదైతే ఉందో దానిని అనుసరించి మనము నడిచిన ఎడల మనము సమస్త దేశములలోనూ దేవునికి పరిశుద్ధ జనముగా ఎన్నిక చేయబడతాము. దేవునికి సొంత ప్రజలముగా మనం ఉంటాం. ఎవరు దేవునితో సొంత ప్రజలుగా ఉండగలుగుతారంటే దోస్ హూ ఆర్ హోలీ. ఎవరైతే పరిశుద్ధముగా ఉంటారో వారు మాత్రమే పరిశుద్ధ జనముగా ఉంటారు. కాబట్టి పరిశుద్ధ జనముగా ఉండేటువంటి వారికి దేవుడు చాలా ఆధిక్యతలను ఇచ్చాడు, చాలా ఆశీర్వాదాలను ఇచ్చాడు. వారి కొరకు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు ముందుగానే ప్రకటన చేసి ఉంచాడు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పాను. ఆయన మోషే గారి ద్వారా ఇజ్రాయేలీలకు దేవుడు చెప్పినటువంటి మాట, మీరు నాకు పరిశుద్ధమైనటువంటి జనముగా ఉందురు, రాజులైన యాజక సమూహముగా ఉందురు అని చాలా స్పష్టంగా మోషే గారి ద్వారా ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన తర్వాత ఇజ్రాయేలీల ప్రజలందరికీ కూడా దేవుడు స్పష్టంగా వారితో మాట్లాడాడు. దీనికి కారణం ఏంటంటే, దేవుడు మనుష్యులతోటి ప్రత్యక్షమైనటువంటి ఒక సంబంధాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. అంటే గాడ్ వాంట్స్ రిలేషన్షిప్ విత్ హ్యూమన్ బీయింగ్. మనుష్యులతోటి సంబంధం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. మరి దేవుడే అత్యున్నతుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడే మనతో సంబంధము కలిగి ఉండాలని, మనతో మంచి సంబంధము కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. మరి మనము ఆ సంబంధం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నామా? మనము దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధత మనకి ఎలా దొరుకుతుంది? దేవుని పరిశుద్ధులుగా పిలువబడినటువంటి వారికి ఎలాగ పరిశుద్ధత ఆపాదించబడింది? మనకు కూడా అవకాశం ఉంది అనేటువంటి
విషయాన్ని, సత్యాన్ని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మనము కూడా దేవునితో ఒక చక్కని సంబంధాన్ని కలిగి ఉండవచ్చు. హౌ టు బిల్డ్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితోటి మనము ఒక చక్కని సంబంధాన్ని ఎలా కలిగి ఉండగలుగుతాం? అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఏమిటి ఆ కండిషన్ అంటే, దేవునితో సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఈ లోకంలో భూమిపైన మనుష్యులతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి. అంటే రెండు బ్యాలెన్స్డ్ గా మేనేజ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. కేవలం దేవునితో సంబంధాన్ని అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని వాక్యంతో మనము గడపటము లేదా దేవుని సన్నిధిని అనుభవించటం తోటి మన సంబంధము ముగిసిపోవటం లేదు. మనం ఏదైతే దేవునితో కలిగి ఉన్నటువంటి సంబంధం ఉందో ఆ సంబంధము అదే విధంగా అదే రకంగా మనుష్యులతో కూడా కొనసాగించాలి. యునైట్ విత్ స్పిరిట్ అండ్ యాజ్ వెల్ యాజ్ యునైట్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. మనకున్నటువంటి ఆధునిక ప్రపంచంలో మనుష్యుల యొక్క సంబంధాలు ఎలా ఉన్నాయంటే, ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ తో మంచి సంబంధాన్ని కలిగి ఉంటున్నాడు, rather than human beings, rather than family members, rather than fellow neighbors. మనతో ఉంటున్నటువంటి మనుష్యుల కంటే ఎక్కువగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్స్ తో సమయాన్ని గడుపుతున్నారు, ల్యాప్టాప్స్ తో సమయాన్ని గడుపుతున్నారు, టీవీలు చూస్తూ సమయాన్ని గడుపుతున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే, మోడర్న్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీ మనుష్యులకు మధ్య సంబంధమే లేకుండా చేస్తా ఉంది. ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ చూడటం మొదలు పెడితే ఇక తన చుట్టుప్రక్కల జరుగుతున్నవన్నీ కూడా వారు మరిచిపోతున్నటువంటి పరిస్థితి. వాయ్? ఎందుచేతనంటే మనము చివరి దినాలలో ఉన్నాము. దుష్టుడు మనల్ని ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వకుండా, అంటే దేవునితో సత్సంబంధం కలిగి ఉండటానికి అవకాశం ఇవ్వకుండా దుష్టుడు మనల్ని పూర్తిగా నాశనములోనికి తీసుకుని వెళ్ళటానికి చక్కని అధునాతనమైనటువంటి పరిజ్ఞానాన్ని మనకిచ్చి ఆ టెక్నికల్ అంటే ఆ మోడర్న్ టెక్నాలజీ తోటి మనల్ని ఏమాత్రము కూడా అవకాశం లేకుండా దేవునితో ఉండకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవునితోనే కాదు, మనుషులతో కూడా సంబంధాలు లేవు. ఎవరికైనా ఒక వ్యక్తికి సంబంధం ఏదైనా ఉందా అంటే వాట్సాప్ లో హాయ్ అని పెట్టడం, గుడ్ మార్నింగ్ అని పెట్టడం, ఇవి తప్ప ప్రత్యక్షమైనటువంటి సంబంధాలను చాలా వరకు మరిచిపోయినటువంటి స్థితిలో మనం ఉన్నాం. మనం ఆలోచించాలి ఏమిటనంటే, మనము ఎటువంటి సంబంధాన్ని దేవునితో కలిగి ఉన్నాము, ఎటువంటి సంబంధాన్ని మనుషులతో కలిగి ఉన్నాము. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ హ్యూమన్ లైఫ్. మన జీవితం అనేటువంటిది దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి, అలాగే దేవుని యొక్క మాటలను అనుసరించి, మనకి నిర్గమకాండంలో చెప్పబడుతుంది, నిర్గమకాండం 19:5 వ్రాయబడినటువంటి మాట, నా మాట శ్రద్ధగా విని దానిని అనుసరించి నడుచుకునే ఎడల. వినటము, నడుచుకోవటం. దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాం, దేవుడు మంచి విషయాలను నీకు బోధిస్తున్నాడు. ఈ మంచి విషయాలను బట్టి నీ ప్రవర్తన మార్చుకొని నీవు నీ సహోదరులతోటి, నీ కుటుంబంతోటి, నీ ఇరుగు పొరుగు వారితోటి మంచి సంబంధాలను కలిగి ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. బైబిల్ గ్రంథము ఈ మంచి సంబంధాలను కలుగజేయడానికి బైబిల్ గ్రంథం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథం చదవటం మొదలు పెట్టగానే అది మనల్ని చదువుతుంది, మనలో ఉన్నట్టు లోపాలను ఎత్తి చూపుతుంది, మనలో మార్పును తీసుకొచ్చే విధంగా మాట్లాడుతుంది. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యము కూడా అది ఆత్మ స్వరూపమై ఉంది కాబట్టి, అది అంటే వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి మనతో సరాసరి మాట్లాడుతూ మనలో మార్పు తీసుకురావడానికి గద్దించేటువంటి, సరిచేసేటువంటి, సూచనలు ఇచ్చేటువంటి, ఉపదేశం ఇచ్చేటువంటి వ్యక్తిగా బైబిల్ గ్రంథం ఉంది. బైబిల్ గ్రంథం మాత్రమే, బైబిల్ ఇస్ ఓన్లీ ద ఆన్సర్ ఫర్ రిలేషన్షిప్స్. ఒక మంచి సంబంధం కలిగి ఉండటానికి బైబిల్ని ఆశ్రయిస్తే మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్ గ్రంథానికి ఒక సూచన లేదా ఒక గుర్తు సాదృశ్యంగా మనకి గుర్తుగా కనపడుతుంది. అది ఏమిటంటే క్రాస్, సిలువ. సిలువలో 2 స్తంభాలు ఉంటాయి, ఒకటి నిలువు, రెండవది అడ్డ స్తంభం. నిలువు స్తంభం దేన్ని సూచిస్తుందనంటే దేవునితోటి మనకు ఉండవలసినటువంటి మంచి సంబంధాన్ని గురించి సూచిస్తుంది. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించటము, వాక్యాన్ని మెడిటేట్ చేయటము, దేవుని వాక్యము మనలో ఇమిడిపోయేటట్లుగా, మనలో మార్పు తీసుకొచ్చేలాగా ప్రయత్నం చేయటము, దేవుని స్తుతించటము, ఆరాధించటము, దేవునికి భయపడటము, దేవుని ఆజ్ఞకు అనుగుణంగా, దేవుని నిబంధనకు అనుగుణంగా మనం జీవించడం అనేటువంటిది ఆ నిలువు స్తంభం యొక్క ఉద్దేశంగా కనపడుతుంది. అయితే ఆ నిలువు స్తంభం సరిగా ఉండి మరి హారిజాంటల్ అంటే
మన అడ్డముగా ఉన్నటువంటి ఆ యొక్క స్తంభం గనక సరిగా లేకపోతే ప్రయోజనం లేదు. ఈ అడ్డ స్తంభం దేనికి సూచనగా ఉంది అని అంటే, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారితో మనకున్నటువంటి సంబంధాలకు సూచికగా కనపడుతుంది. నిలువు స్తంభము దేవునితో ఉన్న సంబంధాన్ని, అడ్డ స్తంభము మన చుట్టుప్రక్కల ఈ లోకములో మనం కలిగి ఉన్నటువంటి సంబంధాలను గురించి, వ్యక్తులతోనూ, బంధువులతోనూ, కుటుంబంలోనూ ఉన్న సంబంధాలను గురించి మాట్లాడుతుంది. సో బైబిల్ గ్రంథము ఏదైతే గుర్తులు మనకిస్తుందో ఆ గుర్తులో ఉన్న అర్థాన్ని గుర్తించి, ఆ నిలువు స్తంభము మన యొక్క ఆధ్యాత్మిక జీవితము లేదా దేవునితో ఉన్నటువంటి సంబంధాలు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఉండాలి. అలాగే అడ్డ స్తంభమైనటువంటి లేదా హారిజాంటల్ బీమ్ ఏదైతే ఉందో దీని ఉద్దేశ ప్రకారముగా మన కుటుంబంలో మన సంబంధాలు ఎలా ఉన్నాయి, మన ఇరుగు పొరుగు వారితో మన సంబంధాలు ఎలా ఉన్నాయి, మన బంధువులతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి, విశ్వాసులతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి, అన్యులతో మన సంబంధాలు ఎలా ఉన్నాయో మనం పరిశీలించుకోవాలి. దావీదు తన యొక్క కీర్తనల్లో ఒక మాట మాట్లాడతాడు, నేను అన్య జనుల ఎదుట ఎక్కువగా మాట్లాడకుండా ఉండటానికి నా నోటికి చిక్కము పెట్టుకుంటానంటాడు. వాట్ ఇట్ మీన్ టు సే, వారితో మాట్లాడొద్దనా, వారిని వెలివేయమనా, లేదా వారిని వ్యతిరేక భావంతో చూడమనా? దాని అర్థం అది కాదు. When we are connecting with the Gentiles and when we are working with the Gentiles, when we are having fellowship with the Gentiles, we need to be shut our mouth. ఎందుకంటే వారిలో నుంచి వచ్చేటువంటి ప్రతి మాటకు మనం సమాధానం చెప్పడం మొదలు పెడితే మనము కూడా వారి వలె మారిపోతాం. మనం ఏం చేయాలనంటే, వారి ఎదుట ఉన్నప్పుడు వారు లోకంలో ఉన్నటువంటి విషయాలను వారు మాట్లాడుతూ ఉండగా, రాజకీయాలు మాట్లాడుతూ ఉండగా, రకరకాలైనటువంటి సినిమాల గురించి మాట్లాడుతూ ఉండగా, లోకంలో వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉండగా, మనము వారితో ఏకీభవించి ఎక్కువగా మాట్లాడకుండా మన నోటిని జాగ్రత్త పరచుకోవాలి. ఎలా దావీదు గారు ఆ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాడనంటే, దానివల్ల కలిగే నష్టాన్ని ఆయన గుర్తించాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, వారితో మంచి సంబంధం కలిగి ఉండాలి, కానీ అట్ ద సేమ్ టైం వారితో ఉండవలసిన స్థాయి వరకే మనం మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఎక్స్సీడ్ అయిపోకూడదు, ఎక్కువగా వారితో మింగిల్ అయిపోకూడదు, వారి మీద ఎక్కువగా ఆధారపడకూడదు, వారి మాటలను ఎక్కువగా నమ్మకూడదు. మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడైతే దేవునితో సహవాసము కలిగినటువంటి వ్యక్తులు దేవునితో సహవాసము లేనటువంటి వ్యక్తులతో పరిచయాన్ని కలిగి ఉంటారో, వీరు ఆశించినటువంటి ఏది కూడా ఆ అన్య జనుల దగ్గర నుంచి వీరికి వచ్చేటువంటి అవకాశం ఉండదు, ఎట్టి పరిస్థితిలో రాదు. ఒకవేళ ఏదైనా తాత్కాలికమైనటువంటి సహాయం వారి వద్ద నుంచి దొరికినా అది మీకు చాలా భారంగాను భయంకరమైనటువంటి వేదనను మిగిలించేదిగా ఉంటుంది. అందుకే we need to have good relationship with all the people and as well as good relationship with the God. దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మనుషులతో కూడా మంచి సరైనటువంటి కావలసినంత వరకు మాత్రమే మనం సంబంధాలను కలిగి ఉంటాం. అది మనకు చాలా అవసరమైనది. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుంది, ఒక వ్యక్తి దేవునికి పరిశుద్ధమైనటువంటి జనముగా ఎలాగ మార్చబడతాడు. ఏ వ్యక్తి అయితే తనకున్నటువంటి తన జీవితంలో ఈ రెండు విషయాలలో, అంటే దేవునితోటి అలాగే తన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారితోటి మంచి సంబంధాలను, పరిశుద్ధమైనటువంటి సంబంధాలను కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి దేవుని యొక్క శిలువ మార్గంలో ఉన్నట్లుగా పరిగణించబడుతుంది. ఆ వ్యక్తి దేవుని ప్రకటించేటువంటి వ్యక్తిగా, దేవుని అనుసరించేటువంటి వ్యక్తిగా, దేవుని కొరకు జీవించేటువంటి వ్యక్తిగా పరిగణించబడుతుంది. ఇక్కడ మనకి అర్థము చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనము పరిశుద్ధమైనటువంటి సంబంధమును కొనసాగిస్తూ ఉన్నప్పుడు మాత్రమే దేవునితోటి, ప్రజలతోటి మంచి సంబంధాన్ని కలిగి ఉంటాము. పరిశుద్ధమైనటువంటి సంబంధము లేదా పరిశుద్ధమైనటువంటి ఆలోచన, పరిశుద్ధమైనటువంటి మాట, ఇవి మన జీవితంలో మనము అనుసరిస్తూ ఉన్నప్పుడు మాత్రమే మంచి సంబంధాలు మనము ముందుకు కొనసాగించగలుగుతాం. లోకాన్ని మీరు చూస్తే వారు మాట్లాడేటువంటి మాటలు తీయని కత్తికి తేనె పూసినట్లుగా మెత్తగా గొంతులు కోసే విధంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఎంతవరకు వారితో మంచి సంబంధం కలిగి ఉంటున్నాం, మనకి వారితో ఉన్నటువంటి సంబంధానికి మధ్యలో పరిశుద్ధతను కలిగి ఉన్నట్లుగా ఉందా, లేదా మనము ఏదైనా ఆశించే సంబంధాన్ని కలిగి ఉంటున్నామా, అది మనం గుర్తించాలి.
మంచి సంబంధమేనా? ఈ లోకంలో అంతా కూడా ఒక వ్యక్తికి ఏదైనా సహాయపడాలి అని అంటే నాకేమి మిగులుతుంది అని చూసే పరిస్థితి. ఒక వ్యక్తికి ఏదైనా మాట సహాయం చేయాలన్నా నాకేమైనా డబ్బులు మిగులుతాయా, కమిషన్ ఏమైనా వస్తుందా, అది పరిస్థితి. అది మంచి సంబంధం అంటారా? దేవుడు అంటున్నాడు, పరిశుద్ధముగా ఉన్నప్పుడే, ఆ సంబంధాలు పరిశుద్ధముగా ఉన్నప్పుడే మనము పరిశుద్ధమైనటువంటి రిలేషన్షిప్ కలిగి ఉంటాం. దేవుని వాక్యము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 23వ వచనంలో చెప్పబడుతుంది. అక్కడ ఏమని రాయబడుతుందంటే, నీతి యథార్థతతో కూడినటువంటి భక్తి గలవారమై ఉండాలి. నీతి యథార్థతతో కూడుకున్నటువంటి సంబంధం, నీతి యథార్థత, ఈ రెండిటితో కూడుకున్నటువంటి సంబంధాన్ని అటు దేవునితోనూ ఇటు ప్రజలతోనూ మన చుట్టుపక్కల ఉన్న వారితోనూ మనము కలిగి ఉన్నప్పుడే, నీతి యథార్థతతో కూడినటువంటి సంబంధము కలిగి ఉన్నప్పుడే మనము దేవుని దగ్గర దేవునితోటి మంచి సంబంధాన్ని కలిగి ఉంటాం. సో రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ ఫెలో పీపుల్, ఇట్స్ మోర్ డిఫికల్ట్ ఇన్ దిస్ మోడర్న్ జనరేషన్. సాంకేతిక పరిజ్ఞానం, మన మొబైల్ ఫోన్స్ బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఈ సంబంధాలు, మంచి సంబంధాలు కలిగి ఉండడం చాలా కష్టంగా. ఇప్పుడున్నటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, మొబైల్ ఫోన్తోనే చాలా మంది యవనస్తులు ఒకరిని ఒకరు మరి ఫోన్ల ద్వారా పరిచయం పెంచుకొని ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉన్నారు. ఒకరికొకరు ఎవరిని ఎలా మోసం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఫేస్బుక్ చాటింగ్, వాట్సాప్ చాటింగ్, వీటి ద్వారా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు యవనస్తులకి ఇప్పుడు కలుగుతున్నాయి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు అన్నీ ఇవే. మమ్మల్ని ఎలా మోసం చేశాడు, మమ్మల్ని అలా మోసం చేశాడు. 6 నెలలు ఫేస్బుక్ పరిచయం, 3 నెలలు ఫేస్బుక్ పరిచయం. సో ఇప్పుడున్నటువంటి మోడర్న్ టెక్నాలజీ, అంటే ఈ మోడర్న్ ఏజ్ లో మంచి సంబంధాలు కలిగి ఉండటం అనేటువంటిది కష్టమే. అయితే మనం గుర్తుంచుకోవాలి, when we are connecting with the God, when we are connecting with the word of God, దేవుని వాక్యముతో సంబంధము కలిగి ఉన్నటువంటి వ్యక్తి 2 విధాలైనటువంటి సంబంధాలను చక్కగా నెరవేర్చగలుగుతాడు. దేవుడు, God, He Himself came to this world to have relationship with human being. యేసయ్య ఆయన పరలోకము నుండి దిగి వచ్చి మనతో మంచి సంబంధము కలిగి ఉండాలని, ఆయన మనతోనూ మనము ఆయనతోనూ కలిసి జీవించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశముతోటి దేవుడే స్వయంగా భూమి మీద వచ్చారు. ఇక్కడ మనకు అర్థం అవుతుంది, ఆయన మంచి సంబంధాన్ని కొనసాగించాలని ఆశపడుతున్నాడు. మంచి సంబంధాలను మనం కొనసాగించాలంటే, when we are having both vertical and horizontal relationship, we will be called as a holy generation. మనము దేవునితో మంచి సంబంధము, మన చుట్టుపక్కల ఉన్న వారితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటే మనము పరిశుద్ధ జనముగా పరిగణించబడతాం. పరిశుద్ధ జనముగా పరిగణించబడినటువంటి వారు ఈ 2 విషయాలలో కూడా పరిశుద్ధ జనముగా పరిగణించబడినారు. మంచి సంబంధాలను నెరవేరుస్తూ దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఇట్స్ వెరీ క్లియర్ స్టేట్మెంట్. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 23 నుంచి 25 వరకు చూస్తే మనకు ఇక్కడ స్పష్టంగా అర్థం. అండ్ బీ రెన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్, మీరు మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై. అంటే మన ప్రవర్తన పూర్తిగా మారిపోవాలి. నిన్నటి వరకు మనకున్నటువంటి ఆలోచన వేరు, నిన్నటి వరకు మనుషుల విషయంలో మనకున్నటువంటి అభిప్రాయం వేరు, నిన్నటి వరకు ఒక వ్యక్తితో మాట్లాడాలన్నా, ఒక వ్యక్తికి సాయం చేయాలన్నా మనం ఆశించేది వేరు. అయితే దేవుని వాక్యం అంటుంది, మీ చిత్త వృత్తి యందు మీరు గనక నూతన పరచబడిన వారైతే, బీ రెన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్, and that you put on the new man which was created according to God. దేవుని స్వరూప్యమును చొప్పున, దేవుని ఆలోచన చొప్పున, దేవుని యొక్క ఉద్దేశములకు అనుగుణంగా మనల్ని మనము నూతనంగా మార్చుకోవాలట. అబ్రహాముని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అబ్రహాము అన్యజనుడిగా ఉన్నాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, వెంటనే తాను మార్చుకుని దేవుని యొక్క మాట ప్రకారముగా తాను ఉన్నటువంటి కంఫర్టబుల్ జోన్ లో నుండి, కంఫర్టబుల్ సిచ్యువేషన్ లో నుండి, కంఫర్టబుల్ ఆ ప్రాపర్టీస్ లో నుండి సమస్తమును విడిచిపెట్టి ఆయన దేవుని కొరకు ప్రయాణమై వెళ్తున్నాడు. సో తన పాత స్థితిని విడిచిపెట్టాడు, నూతన ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు. ఇక్కడ మనకి వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, ఇన్ ద ట్రూ రైచియస్నెస్ అండ్ హోలీనెస్,
దేవుని యొక్క నిజమైనటువంటి నీతిని, పరిశుద్ధతను ఎప్పుడైతే మనం వెంబడించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మన 2 విధాలైనటువంటి సంబంధాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. దేవుని వాక్యం మాట్లాడుతుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద సెకండ్ కమాండ్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చినటువంటి 2వ ఆజ్ఞ. ఈ ఆజ్ఞలో ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను మీ కొరకు నన్ను నేను అప్పగించుకొని మరణించడానికి సైతం ఎంతగా అయితే నేను ప్రయాసపడ్డానో, అలాగే మీరు కూడా నా పోలిక చొప్పున ఇరుగు పొరుగు వారి కొరకు, వారి రక్షణ కొరకు, అన్ని జనుల కొరకు మీరు ప్రయాసపడి వారి కొరకు ప్రార్థన చేసి మీరు మంచి సంబంధాలను వారితోనూ నాతోనూ కలిగి ఉండాలి అని యేసయ్య భూమిపైకి వచ్చారు. జీసస్ డైడ్ నాట్ టు ఎస్టాబ్లిష్ రిలీజియన్. ఇది మనం గుర్తించాలి. ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి మరణించలేదు. ఆయన ఎందుకు మరణించారనంటే, దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి అడ్డు గోడ ఏదైతే ఉందో, అంటే అది పాపం, దుర్మార్గత, ఈ లోకంలో మనకున్నటువంటి అడ్డుగోడ, దేవునికి మనకు మధ్యలో ఉన్న అడ్డుగోడ, ఆ అడ్డుగోడను ఆయన తొలగించి దేవునికి మనకు మంచి సంబంధాన్ని, అలాగే ఈ లోకములోనూ మనము అందరూ నశించిపోతున్నటువంటి వారందరూ పోగు చేసి రక్షణలోనికి తీసుకుని రావడానికి వారితో కూడా మంచి సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశించాడు. అందుకే ఆయన భూమిపైకి వచ్చి మరణించారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన మతాన్ని ఏదో స్థాపించి లేదా తన వర్గాన్ని ఆయన పోగు చేయాలనేటువంటి ఉద్దేశం కాదు. ప్రజలందరూ రక్షించబడాలి. ఆయన మనుషులందరినీ కూడా రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. దట్స్ వై వీ నీడ్ టు హ్యావ్ యూనిటీ అండ్ ద మెచ్యూరిటీ అండ్ అట్ ద సేమ్ టైం వన్ బాడీ. మనము దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి, సరైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి, అలాగే దేవుని శరీరంలో మనం యొక్క అవయవముగా, అంటే ఆయనతో ఏకమైనటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో ఉండవలసినటువంటి అత్యంత విలువైనటువంటి ఈ ముఖ్య విషయం ఏమిటంటే, మంచి సంబంధమును మనం కలిగి ఉండాలి. దెన్ ఓన్లీ వీ విల్ బి కాల్డ్ యాజ్ ఏ చూజన్ హోలీ జనరేషన్. దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి పరిశుద్ధ జనముగా మనం పరిగణించబడతాం. పాత నిబంధన గ్రంథములో ఇజ్రాయేలీలు మాత్రమే కాదు దేవునికి పరిశుద్ధమైనటువంటి జనాంగము. క్రొత్త నిబంధన గ్రంథములో కూడా మనము దేవునికి పరిశుద్ధమైనటువంటి జనముగా మనము పిలువబడ్డాం. పేతురు గారు మాట్లాడతాడు. 1 పేతురు 2వ అధ్యాయము, 1 పేతురు 4వ అధ్యాయంలో మనకు కనబడుతుంది చాలా చక్కగా. 1 పేతురు 2వ అధ్యాయము 9-10 వచనాల్లో చూస్తే, we have been chosen, మనం ఎన్నిక చేయబడినటువంటి దేవుని రాజులైన యాజక సమూహముగా ఎన్నిక చేయబడ్డాం. ఇందులో సందేహం లేదు. మనల్ని దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి పరిస్థితిని మనం గుర్తించి మన వలె నశించిపోతున్న వారిని కూడా మనం రక్షించగలిగటానికి వారితో కూడా మంచి సంబంధాలు కలిగి ఉండాలి. అందుకే వాక్యం అంటుంది, దట్ యు పుట్ ఆన్ ద న్యూ మ్యాన్ విచ్ వాస్ క్రియేటెడ్ అకార్డింగ్ టు గాడ్. దేవుని చిత్తానుసారంగా, దేవుని ఉద్దేశానికి అనుగుణంగా నూతన స్వభావాన్ని నువ్వు ధరించుకోవాలి. దేర్ఫోర్ పుట్ అవే లయింగ్, అబద్ధాన్ని విడిచిపెట్టాలి, అసత్యాన్ని విడిచిపెట్టాలి. లెట్ ఈచ్ వన్ ఆఫ్ యూ స్పీక్ ట్రూత్. మనలో మనము ఒకరితో ఒకరు సత్యమునే మాట్లాడేటువంటి వారముగా ఉండాలి. లెట్ ఈచ్ వన్ ఆఫ్ యూ స్పీక్ ట్రూత్ విత్ హిస్ నైబర్. మన పొరుగు వారితోటి మనం సత్యము మాట్లాడేటువంటి స్థితిలో ఉండాలి. ఫర్ వీ ఆర్ మెంబర్స్ ఆఫ్ వన్ అనదర్. మనము ఒకరితో ఒకరు, అంటే మనమందరము కూడా ఒక శరీరముతో కలిసి ఉన్నటువంటి అవయవముల వలె ఉండాలి. క్రీస్తుతోటి మనము యునైట్, అంటే కలిసి ఉన్నటువంటి స్థితిలో ఉండాలి. ఒక శరీరాన్ని మనం పరిశీలించినట్లయితే శరీరములో అనేక రకాలైనటువంటి జాయింట్స్ ఉంటాయి, కలయికలు ఉంటాయి. చేతులు, మొండెము, తల, కాళ్ళు, కీళ్ళు, వేళ్ళు, ఇవన్నీ కూడా ఏంటంటే జాయింట్స్. ఇవన్నీ కలిసి ఉంటేనే శరీరము ఏకత్వముగా ఉంటుంది, అంటే యునైట్ అయి ఉంటుంది, కలిసి ఉంటుంది. శరీరము సమస్తమును కూడా సమర్థవంతంగా చేయగలుగుతుంది. మనమందరము కలిసి ఉంటేనే, క్రీస్తు శరీరములో అవయవములుగా కలిసి ఉంటేనే మనము దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండడానికి అవకాశం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాల్లో దేవుని వాక్యం ఈ విధంగా మాట్లాడుతుంది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. హల్లెలూయా. మనం అన్ని విషయములలో ఎదుగుదము.
ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. ఒక శరీరములో ఎలాగైతే కీలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటుందో, జాయింట్ ఎలా అయితే కలిసి ఉంటుందో, సర్వ శరీరము చక్కగా అమర్చబడాలి అంటే శిరస్సు అయి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి మనము ఆయనతో అమర్చబడినటువంటి స్థితిలో ఉండాలి. తనలోనున్న ప్రతి అవయవము అంటే మనమందరము కూడా ఆయన శరీరములో అవయవములుగా పరిగణించబడతాము. తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి మనం ఎంత బలంగా పనిచేస్తామో అంత బలంగా క్రీస్తు మహిమపరచబడతాం. దేవుని ద్వారా మనము మహిమపరచబడతాం. ఇప్పుడు ఏమవుతుందనంటే క్రీస్తులో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన ప్రేమ యందు తమకు క్షేమాభివృద్ధి కలుగునట్లుగా, when we are connecting with the God, when we are connecting with the Jesus Christ, we can find out what kind of blessing we are receiving from him. ఆయనతో కనెక్ట్ అవ్వకుండా, ఆయనతో కలిసి ఉండకుండా మనకి ఏ ఆశీర్వాదం వచ్చినా కూడా అది నిరుపయోగము, అది దుర్వినియోగపరచబడుతుంది. దానివల్ల ప్రయోజనము లేదు. తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని నువ్వు కలిగి ఉంటావు. బట్ ఇఫ్ యు ఆర్ కనెక్టింగ్ విత్ ద జీసస్ క్రైస్ట్, ఇట్స్ నాట్ ఎ మే, యు హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఇన్ యువర్. నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రేమ యందు తన క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నాడు. సో నీవు ఆశీర్వదించబడేటువంటి నీ పరిస్థితిని అంతటినీ కనుక నువ్వు గుర్తించినట్లయితే నువ్వు ఎన్నో గొప్ప ఆశీర్వాదాలను చూడగలుగుతావు. వాక్యం ఏమని మాట్లాడుతుందంటే ఆయనతో కలిసి ఉండండి. ఆయనతో కలిసి ఉండడానికి సరైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండండి. ఏక శరీరముగా ఉండండి. మనము అన్ని విషయాలలో అప్పుడు ఎదుగుతామంట, అంటే అభివృద్ధి చెందుతామంట. అన్ని విషయాలలో, ఇట్స్ నాట్ వన్, అన్ని విషయాలలో, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, సంబంధాల పరంగా, జ్ఞానం పరంగా, దేవునితో ఉన్నటువంటి సంబంధాల పరంగా, కుటుంబంలో ఉండేటువంటి మంచి క్షేమాభివృద్ధి, వీటన్నిటిలో కూడా మనము ఎదుగుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. బాడీ ఈస్ హ్యావింగ్ మెనీ జాయింట్స్. మనందరికీ తెలుసు, మన శరీరంలో అనేక రకాలైనటువంటి కలయికలు. అయితే ఏ కలయిక మనల్ని ఇబ్బంది పెడుతుందో మనం గుర్తించాలి. ఏ జాయింట్ లో మనకి సమస్య ఉందో గుర్తించాలి. అంటే మనం వెళుతున్నటువంటి మన జీవితంలో ఎక్కడ దేనిని బట్టి మనకు శ్రమ సంభవిస్తుందో, కష్టం వస్తుందో, తెగులు వస్తుందో వీటన్నిటిని గుర్తించాలి. ఎవరైతే తమ శరీరమును బాగుగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారో, తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ఉన్నామా, బలహీనత చేత అతకబడి ఉన్నామా? వాట్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ వీఆర్ షోయింగ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తులో మనము శరీరములో బాలిభాగస్థలం అయితే మన బలం ఏంటి? మన బలం ఏంటి? ప్రార్థనలో బలంగా ఉన్నామా? ఆరాధనలో బలంగా ఉన్నామా? దేవుణ్ణి స్తుతించడంలో బలంగా ఉన్నామా? ఇతరులకు సువార్తను ప్రకటించే విషయంలో బలంగా ఉన్నామా? దేవుని యొక్క కృపావరములను మనము ఉపయోగించడంలో బలంగా ఉన్నామా? ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏ కీలు సరిగా లేకపోయినా ఆ శరీరం అంతటికీ బాధ కలుగుతుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అతకబడినటువంటి మనము బలము కలిగి ఉన్నామా, బలహీనతతో ఉన్నామా? బలహీనతతో గనక మనం ఆయనతో అతకబడి ఉంటే ఆ బలహీనతలను బట్టి ఆ శరీరం అంతా కూడా దుఃఖపడేటువంటి అవకాశం. ఇది కొంచెం ఆలోచించవలసినటువంటి విషయం. నీవు పరిశుద్ధ జనముగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఆలోచించాలి. నీ ఇష్టానుసారంగా ఉండాలనుకుంటే అసలు ఏ విషయం నువ్వు ఆలోచించక్కర్లేదు. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే, పరిశుద్ధ జనముగా ఆయన ప్రజలను పిలిచి వారిని పరిశుద్ధులుగా మంచి సంబంధాన్ని వారితో నెరపాలని ఆశపడుతున్నాడు. మరి మంచి సంబంధము ఆయన మనతో కలిగి ఉండాలంటే మనము ఆయనతో ఇమిడిపోయేటువంటి స్థితిలో ఉన్నామా? అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనంలో రాయబడుతుంది, విశ్వసించిన వారందరూ, విశ్వసించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మినటువంటి వారందరూ
ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఇది సాధ్యమేనా? ఏక హృదయము ఏక ఆత్మ కలిగి ఉండటం సాధ్యమేనా? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ ఇఫ్ యు ఆర్ కనెక్టింగ్ విత్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నువ్వు యేసు క్రీస్తు ప్రభు శరీరంలో ఒక అవయవంగా ఉంటే అది సాధ్యమే. ఎందుకంటే శరీరానికి ఎన్ని ఆత్మలు ఉంటాయి? శరీరానికి ఎన్ని ఆలోచనలు ఉంటాయి? చెయ్యి ఆలోచిస్తుందా? కాలు ఆలోచిస్తుందా? ఆలోచన ఒకటే ఉంటుంది, ఆత్మ ఒకటే ఉంటుంది. కాబట్టి ఏ ఆత్మతో అయితే నువ్వు అతకబడతావో ఆ ఆత్మలో ఉన్నటువంటి నువ్వు ఏక హృదయమును ఏక ఆత్మను కలిగి ఉండే అవకాశం ఉంది. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడితే పరిశుద్ధాత్మ ఏ స్వభావాన్ని కలిగి ఉంటాడో, పరిశుద్ధాత్మ ఏ ఉద్దేశాన్ని కలిగి ఉంటాడో, పరిశుద్ధాత్మ ఎవరికి సహాయం చేయాలనుకుంటాడో ఆ స్వభావాన్ని, ఆ హృదయాన్ని, ఆ మనస్సును ఆ వ్యక్తి కలిగి ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ సూచించినట్లుగా, నడిపించినట్లుగా ఇతరులకు దేవుని చిత్తానుసారంగా సహాయపడగలుగుతాడు. ఇక్కడ విశ్వసించినటువంటి వారందరూ, యేసు క్రీస్తు ప్రభు వారిని విశ్వసించినటువంటి వారందరూ ఏక హృదయము ఏక ఆత్మ గలవారై ఉండాలి. ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఏకాత్మ ఏక హృదయం అనేటువంటిది చాలా కష్టంగా ఉంది. అయితే వాక్యం ఏమని మాట్లాడుతుంది? విశ్వసించినటువంటి వారందరూ ఏక హృదయం కలిగి ఉండాలి, విశ్వసించిన వారందరూ ఏకాత్మను కలిగి ఉండాలి. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోనలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఎవ్రీబడి దోస్ హూ ఆర్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్, యేసుని వెంబడించినటువంటి శిష్యులందరూ కూడా నేను వేరు, వాడు వేరు, వీడు వేరు అనేటువంటి ఆలోచనే లేదట. వారందరూ ఏక మనస్సు ఏక హృదయం కలిగి తమకు కలిగినదంతా కూడా ఇది అందరిది అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారట. ఇది నాది అనే ఉద్దేశంతో ఎవరు లేరట. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండారు. అందరిది కలిపి ఒకటయింది, ఆ ఒకటి అందరిది అయ్యింది. ఒకసారి ఆలోచన చేయండి, ఇది ఎటువంటి ఒక మంచి లక్షణాన్ని చూపిస్తుందో. ఒక సంఘంలో ఉన్నటువంటి, ఒక చర్చిలో ఉన్నటువంటి వారందరూ కూడా తమకు కలిగిందంతా చర్చికి ఇచ్చేశారు. నౌ హౌ దే ఆర్ ఫీలింగ్, చర్చిలో ఉన్నదంతా, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటే 100 మంది అక్కడ కలిస్తే అది 1,00,000 రూపాయలు అయితే అందరి డబ్బులు సంఘానికి వచ్చినాయి. అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ 1,00,000 మనందరిది అనుకుంటున్నారట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లోకములో ఇటువంటి అభిప్రాయానికి రావడం చాలా కష్టం. కానీ వాక్యం ఏమని మాట్లాడుతుందంటే దోస్ హూ ఆర్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్, ఎవరైతే విశ్వసిస్తున్నారో వారు వన్ మైండ్ అండ్ వన్ స్పిరిట్, ఒక ఆత్మ ఒక హృదయము కలిగి ఉన్నట్లుగా ఉండాలి. తమకు కలిగినదంతా అందరికీ సమిష్టిగా ఉంది అనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలంటున్నారు. అటువంటి ప్రజలు, అటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వారు దేవునికి పరిశుద్ధ జనముగా పరిగణించబడతారు. ఆ పరిస్థితి ఉందా? ఆ పరిస్థితి కొనసాగగలదా? నువ్వు నేను పరిశుద్ధ జనముగా దేవునితో ఉండగలమా? దిస్ ఈస్ ద వెరీ బిగ్ క్వశ్చన్. So we have to learn all these things and we have to follow and we have to have a good relationship with God and as well as human beings. ఆ స్థితిలో మనం నేర్చుకుని దేవుణ్ణి వెంబడించకపోతే there is no use in Christian life. క్రైస్తవ్యంలో ఉండి మనం నష్టపోతాం. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వ్యక్తి మంచి సంబంధాలను కలిగి ఉండటం ద్వారా తనకు మేలు కలగజేసుకోవాలి, తన కుటుంబానికి మేలు కలగజేయాలి, తన బంధువులకు మేలు కలగజేయాలి. దేవుని గురించి మంచి విషయాలను నేర్చుకుంటున్నారు. కానీ సమస్య ఏమిటనంటే ఆ మంచి విషయాలు వారిలో ఇమిడి వారును దేవుని స్వారూప్యాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నం చేయట్లేదు. ఇది సమస్య. ఎవ్రీబడి ఈజ్ లర్నింగ్ సో మెనీ థింగ్స్ అబౌట్ గాడ్. చాలా రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. మంచి మంచి వర్తమానాలు చెప్పేటువంటి దైవజనులు ఉన్నారు. చాలా మంచి విషయాలు మాట్లాడుతున్నారు, వింటున్నారు. కానీ వాటిని అనుసరించలేకపోతున్నారు. నువ్వు నేర్చుకోవడం వల్ల ప్రయోజనం లేదు, చదువుకోవడం వల్ల ప్రయోజనం లేదు. దానిని నువ్వు అన్వయించుకుని ఆ పోలిక చొప్పున నడవటం వలన నీకు ప్రయోజనం కలుగుతుంది. నువ్వు ఎక్కువ నేర్చుకోవడం వల్ల ఎక్కువ నష్టపోతావేమో. చాలా మంది చెప్తా ఉంటారు కదా, వీడికి చదువు ఎక్కువ అయ్యి పిచ్చెక్కింది రా. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
నేర్చుకోవటానికంటే ఎక్కువగా, నేర్చుకోవద్దని నేను చెప్పడం లేదు, నేర్చుకోవటానికంటే ఎక్కువగా దానిని అన్వయించుకోవడానికి ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం అదే. నువ్వు ఎంత తక్కువ నేర్చుకున్నా దాన్ని అన్వయించుకొని ఆ స్వభావాన్ని, ఆ యొక్క పరిస్థితిని బట్టి ముందుకు వెళ్ళాలి. అప్పుడు నీవు మంచి సంబంధాన్ని కలిగి ఉంటావు దేవునితో, ప్రజలతో కూడా మంచి సంబంధాన్ని కలిగి ఉంటావు. ఇక్కడ మనకి చాలా స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, కీర్తనాకారుడు రాస్తున్నాడు, దావీదు, కీర్తనాకారుడైనటువంటి దావీదు 23:1 రాస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడంట ఆయనకి కాపుదలను ఇస్తున్నాడంట, ఆయనకి ఏది అవసరమైతే అది దేవుడు ఇస్తాడట. కాబట్టి నాకు లేమి కలగదు అని దావీదు మాట్లాడుతున్నాడు. ఆయన ఏ పరిస్థితుల్లో ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే, ఆయన రాజు, అలాగే తనకు పిల్లనిచ్చినటువంటి మామ తను తరుముతూ చంపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమములో ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. నాకు కొదువ లేదు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, హీఈస్ హ్యావింగ్ గుడ్ రిలేషన్షిప్ విత్ గాడ్ వెనెవర్ హీ నీడ్ ఎనీథింగ్ ఇన్ హిస్ లైఫ్, ఎనీథింగ్ ఇన్ హిస్ ట్రబుల్. He invites God's presence and he asks him and he gives the answer, so that he used to walk, follow the instructions of God. దేవుని ఉపదేశానికి అనుగుణంగా ఆయన ముందుకు వెళ్తాడు. యుద్ధం చేయడానికి వెళ్ళమంటావా అంటే, అక్కడ ఉన్నటువంటి ఆకులు కదిలినప్పుడు వెళ్ళమన్నాడు. ఒలీవ చెట్టు ఆకులు కదిలినప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళమన్నాడు. చెట్టు ఆకులు కదలకుండా ఎట్లా ఉంటాయి? అంటే దేవుని ఉద్దేశము, అక్కడ ఒక స్పిరిట్ పనిచేస్తా ఉంది. ఆ స్పిరిట్ దావీదు మీద ఉంది. ఆకులు కదిలినప్పుడు దావీదులో ఉన్నటువంటి ఆత్మ తనకు కదలికనిస్తుంది. తన సమస్తమును కోల్పోయి, భార్యను, పిల్లల్ని, తనతో పాటు ఉన్నటువంటి వారందరి భార్యలను, పిల్లలను కోల్పోయి వారు దిగాలుగా ఉన్నప్పుడు, ప్రభువా నేను వారిని తరిమితే వారిని పట్టుకోగలనంటే వెళ్ళన్నాడు. వాళ్ళు వెళుతూ ఉండగా దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. మార్గ మధ్యంలో శత్రు సేనల్లో నుండి ఒకడక్కడ పడిపోయి ఉండటాన్ని వీళ్ళు గుర్తించి వాడిని బాగు చేసి వాడిని అడిగినప్పుడు వాడు ఆ దండులోకి తీసుకుని వెళ్ళాడు. పోగొట్టుకున్న సమస్తాన్ని పొందుకోగలిగాడు. ఇటువంటి అనుభవం కలిగిన దావీదు ఏమంటున్నాడు? యెహోవా నాకు కాపరి, కాబట్టి నాకు లేమి లేదు. వాట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ దట్ హస్ గివెన్. ఆయన అంటున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటంటే, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునంతయు నమ్మకమైనది. దేవుని పైన ఉండవలసినటువంటి ఆ యొక్క ఆలోచన, దేవుని గూర్చినటువంటి అభిప్రాయము, దేవుని గూర్చినటువంటి ఆ యొక్క మెచ్యూరిటీ లెవెల్, అంటే మనకు ఉండవలసినటువంటి జ్ఞానము ఏ స్థాయిలో ఉందో మనం గుర్తించాలి. అందుకే దేవునితో కలిసి ఉన్నామనంటే సరైనటువంటి జ్ఞానము కలిగి ఆయనతో కలిసి ఉండాలి. లేదంటే ఆయన మీద అనుమానం వస్తుంది. ఇక్కడ దావీదు తను చాలా శ్రమలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, శత్రువులు తరుముతున్నారు, సొంత వాళ్లే తరుముతున్నారు, శత్రువులుగా పరిగెడుతున్నాడు, నివాస యోగ్యం లేదు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, తాగడానికి నీళ్లు లేవు, ఆహారం లేదు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అట్టి స్థితిలో ఆయన ఏమంటాడంటే, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునంతయు నమ్మకమైనది. మన జీవితాలలో మనకున్నటువంటి మన యొక్క అరణ్య అనుభవాలు, అంటే మన యొక్క ట్రబుల్స్, మనకున్నటువంటి సమస్యలు, శ్రమలు, శోధనలు, వీటన్నిటిని బట్టి దేవుని పైన అపనమ్మకాన్ని పెంచుకోవడానికి బదులు దేవుడు నమ్మకమైనటువంటి వాడు కాబట్టి ఈ శ్రమలో నుండి నన్ను నడిపించినప్పుడు నేను దేవుణ్ణి స్తుతించగలుగుతాననేటువంటి ఉద్దేశంతో ఏ వ్యక్తి అయితే ముందుకు వెళ్తాడో ఆ వ్యక్తి దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు, మంచి మెచ్యూరిటీ లెవెల్ని కలిగి ఉన్నాడు. సో నీ మెచ్యూరిటీ లెవెల్ ఏ స్థాయిలో ఉందో గుర్తించాలి. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు. దేవుడు మనందరి హృదయాలను ఏకరీతిగా నిర్మించాడట. ఇందులో సందేహమే లేదు. నువ్వు ఏం ఆలోచిస్తావో అందరూ అదే ఆలోచించగలరు. నీవు ఏక మనస్సు కలిగి, ఏక హృదయముతోటి, ఏకాత్మతోటి దేవుని గురించి మాట్లాడి ఆలోచన చేయగలిగితే అందరూ ఆ పని చేయగలరు, చేయకుండానూ ఉండగలరు. ఎందుకంటే దేవుడు వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు, అందరి విషయములలో ఆయన తీర్పు తీర్చేటువంటి వాడు. సో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం,
దేవుడు అందరినీ ఏకరీతిగా నిర్మించాడు. నీవు గనక ఏక హృదయము ఏకాత్మను కలిగి ఉంటే నీవు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండి ప్రజలతో కూడా మంచి సంబంధాన్ని నడపగలుగుతావు. మనుష్యుల కపటోపాయములు వారి నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. సో when we are following the word of God, we can understand where we can speak and where we can shut our mouth. మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో దేవుడు మనకు తెలియజేస్తాడు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆయన మనకు ఆదరణకర్త, మనల్ని నడిపించడానికే భూమి మీద వచ్చారు. ఇంకా మీరు సందేహపడాల్సిన అవసరం లేదు. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, ఇందులో సందేహమే లేదు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది దేవుని నిబంధన పరిశుద్ధ జనముగా మనం ఉండాలి. దేవుని పరిశుద్ధ జనముగా ఉండటానికి మనం ప్రయాసపడాలి. దావీదు గారు దేవునితో ఉండటానికి ఎంతగానో ప్రయాసపడ్డాడు. సహజంగా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఏదైనా బలహీనతను బట్టి ఏదైనా పాపము చేసి తప్పు చేసినప్పుడు దేవుని దగ్గర విచారణ చేయడానికి బదులు దేవునికి ముఖము చాటేసి తమ ఇష్టానుసారంగా తిరుగుతుంటారు. కానీ దావీదు అలా జీవించలేదు. తన జీవితంలో ఒక పొరపాటు జరిగితే, ఒక తప్పు జరిగితే దేవుని దగ్గర సాష్టాంగపడి తన కళ్ళ నీరు ఆ ఇంకిపోయేంత వరకు ఏడుస్తూనే ఉన్నాడట. తన తప్పుని ఒప్పుకొని క్షమించమని దేవుని ప్రాధాయపడుతున్నాడు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, దేవునితోటి ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాం. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. దావీదు గారు మాట్లాడినటువంటి మాట. దేవుని దగ్గర విచారణ చేస్తే ఆయన నాకు బదులిచ్చాడు. ఎప్పుడు బదులు వస్తుంది మనకి? మనం ఆయనతో మంచి సంబంధము కలిగి ఉంటే ఆయన దగ్గర నుంచి మనకు సమాధానం వస్తుంది. దావీదుకి సమాధానం వచ్చింది ఆయన దగ్గర నుంచి. తనకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని దావీదు గారు స్పష్టంగా తన అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించును. ఆయన దూత కావలి ఉండి రక్షిస్తుందట. ఎవరికి? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి. నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నావని ఎలా తెలుస్తుంది? దావీదు పాపం చేసినప్పుడు తనకు తెలిసింది, అయ్యో నేను తప్పు చేశానని. వెంటనే దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా, ఇంకొక మాది ఇటువంటి పరిస్థితి నా జీవితంలో జరగకుండా నేను ప్రయత్నం చేస్తాను, నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. మన ప్రవర్తన ఎలా ఉండాలంటే ఆయన యొక్క నామాన్ని, ఆయన యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం నడిచే మనము ఆ మాటకు భయపడి మనం ఎప్పుడైతే మన జీవితాన్ని ముందుకు నడుపుతూ ఉంటామో, కొనసాగుతూ ఉంటామో, దేవుని దూతలు మనకి కావలి ఉండి మనల్ని సంరక్షిస్తారట. ఇది అతిశయము కాదండి, ఇట్స్ ట్రూ. అతిశయము కాదు, ఇది సత్యం. దేవుని దూతలు మనల్ని ఖచ్చితంగా నడిపిస్తాయి. ఎందుకంటే దేవుడు తన దూతలను ఆజ్ఞాపించి మనకు మేలు చేస్తాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనను, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు పొదువై ఉండదు. ఓన్లీ వన్ థింగ్, ఇక్కడ మనకున్నటువంటి ఒకే ఒక సమస్య ఏంటంటే మన విశ్వాసము తొణికిసలాడుతూ ఉందా, స్థిరంగా ఉందా? స్థిరంగా ఉందేనంటే నువ్వు దేవుని మాటను దేనినైనా సరే నువ్వు నమ్మొచ్చు. ఆ నమ్మిన ప్రతి మాట నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దావీదు గారి జీవితంలో ఆయన నమ్మినటువంటి నమ్మకము ఆయనను సింహాసనం మీద కూర్చుండబెట్టింది. 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఆయన అడవిల్లో పరిగెత్తి దాదాపు 16 సంవత్సరాల వరకు స్థిరమైనటువంటి రాజ్యం లేకుండా రాజుగా అభిషేకించబడిన తర్వాత తరమబడ్డాడు. కానీ అభిషేకించబడినటువంటి ఆ వ్యక్తి, అది దేవుని వాగ్దానము గనుక, అది దేవుని నిబంధన గనుక, అది దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ప్రామిస్ ఏదైతే ఉందో ఆయన నెరవేర్చుకునేటువంటి వాడు కనుక దావీదు సింహాసనాన్ని అధిరోహించి 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలందరినీ ఏకఛత్రాధిపత్యంతో పరిపాలన చేశాడు. అందుకే ఆయన అంటాడు, సింహం పిల్లలు ఏమన్నా ఒకవేళ ఆకలి కొంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించినటువంటి వారికి ఏమీ పొదువై ఉండదు. So these are the most important things. If you want good relationship with God and as well as good relationship with the human being, fellow people, మంచి సంబంధములు కలిగి ఉండాలంటే నువ్వు గుర్తుంచుకోవాలి, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను
కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను. కీడు చేయటమాని మేలు చేయము, సమాధానమును వెతికి దానిని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు యోగ్య ఉన్నవి. దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయటికై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. సో మనం గుర్తుంచుకోవాలి, కీర్తనాకారుడు రాస్తున్నాడు. కీర్తనాకారుడు రాసినటువంటి కీర్తనలో మనం ఆలోచన చేస్తే 34వ కీర్తన 4 నుంచి 19వ వచనం వరకు చూస్తే అక్కడ కీర్తనాకారుడు తన హృదయాన్ని బయలుపరుస్తున్నాడు. దేవునితో ఉండవలసిన సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కీర్తన 34ను మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకము భూమి మీద ఉండకుండా కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. వెరిగిన హృదయము గల వారికి యెహోవా సమీపస్థుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మాటలన్నిటిని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. దేవుని వాక్యం అంటుంది, దావీదు దేవునితో ఉన్న సంబంధాన్ని ఎట్లా వర్ణించగలుగుతున్నాడో మనకు దేవునితో ఉన్న సంబంధాన్ని గురించి మనం ఆ విధంగా విశ్లేషించుకుంటూ ఉండాలి. దేవునితో నీకు మంచి సంబంధం ఉందా? ఇరుగు పొరుగు వారితో కూడా మంచి సంబంధం ఉంది. దేవునితో మంచి సంబంధాన్ని నువ్వు కొనసాగించలేకపోతున్నావా? ఇరుగు పొరుగు వారితో కూడా మంచి సంబంధాన్ని కొనసాగించలేవు. ఇట్స్ వెరీ క్లియర్, కొనసాగించలేవు. అందుకే అని అంటున్నాడు, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. అంటే నీతి యథార్థత నీ లోపల ఉందా? నీతి యథార్థతను గురించి నువ్వు ధ్యానించగలుగుతున్నావా? ఆలోచన చేయగలుగుతున్నావా? సంబంధాన్ని కొనసాగించాలనుకుంటున్నావా? దేవునితోటి సంబంధాన్ని తెంచుకోవాలనుకుంటున్నావా? ఈ లోకంలో ఉన్న మనుషులతో సంబంధం తెంచుకోవడం చాలా సులువు, కానీ దేవునితో నువ్వు గనక సంబంధాన్ని తెంచుకుంటే ఇక నువ్వు నిత్యము నరకాన్ని అనుభవించాలి, నరక యాతన అనుభవించాలి. తద్వారా నువ్వు యుగయుగాలు నిత్య మరణములో ఉంటావు. అది నీకు చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అందుకే మనం గుర్తుంచుకోవాలి, మనము దేవుని స్వభావానికి లోబడి భయము పడి భక్తి కలిగి ఆయనతో కొనసాగేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనం నుండి రాస్తున్నారు, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన దేశం. ప్రజలకి ఇప్పుడు మనం చూస్తున్నాం, ముస్లిమ్స్ మరి ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి, వారికి చాలా సమస్యలు, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయో చాలా బాధ కలుగుతాం. కానీ మనం ఆలోచించాలి, దేవుని వాక్యము, దేవునితో సంబంధము మనం కలిగి ఉంటే, అంటే వాక్యంతో సంబంధం కలిగి ఉంటే నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉన్నట్టే. దేవుని వాక్యాన్ని నువ్వు మెడిటేట్ చేస్తూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉన్నట్లే, దేవునితో ఉచ్చరిస్తూ ఉన్నట్లే, దేవుని దగ్గర నుంచి నీకు సమాధానం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. క్రైస్తవులు చాలా మంది దేవుడు మాట్లాడాడు అని చెప్తూ ఉంటారు కదా. దేవుడు మాట్లాడటం అని అంటే, నీవు దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే చదవటం ప్రారంభిస్తావో ఆ వాక్యము నీకు ఒక వ్యక్తిలాగా నీతో మాట్లాడటం మొదలు పెడుతుంది. నువ్వు చదువుకుంటూ వెళ్ళిపోలేవు. ఒక 2 వచనాలు 3 వచనాలు చదవగానే అది నీతో మాట్లాడుతుంది, అది నిన్ను ప్రశ్నిస్తుంది, నిన్ను గద్దిస్తుంది, నీలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపుతుంది. అందుకే వాక్యము ఆత్మయుంది అని మాట్లాడతాం. ఆ వాక్యమే మనతో మాట్లాడుతుంది. ఆ వాక్యం మాట్లాడటం అని అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు అని అర్థం. చాలా మందికి సందేహం ఏంటంటే, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎలా వచ్చి మాట్లాడతాడు అని రకరకాలైనటువంటి సందేహాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. అంటే వాక్యం ఏం చెప్తుందంటే, ఇతరుల మీద మనకున్నటువంటి ద్వేషాన్ని తొలగించుకొని యేసుక్రీస్తు ప్రభువారు మనం పాపులమైనా కూడా మనల్ని ద్వేషించక మనల్ని రక్షించడానికి ఎలాగైతే మన కొరకు చనిపోయారో, ఎలాగైతే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడో, అలాగే మనము కూడా ఇతరుల విషయమై మనకున్నటువంటి ద్వేషాన్ని మన నుండి తొలగించుకొని వారిని ప్రేమించేటువంటి స్థితిలోకి, వారితో మంచి సంబంధము కలిగి ఉండేటువంటి ఆ యొక్క ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం అంత మాట్లాడుతుంది.
ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగ చేశాను కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. లేఖనము మనతో మాట్లాడుతున్నప్పుడు మనం గ్రహించాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14-16 అక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, మనుష్యుల మధ్యలో ఉన్నటువంటి ఆ భేదాన్ని, వ్యత్యాసాన్ని, ద్వేషాన్ని తొలగించుకోవటానికి దేవుడు ఎలా మనపక్షంగా పనిచేశాడో మనము కూడా అదే విధంగా పనిచేయాలని వాక్యం మాట్లాడుతుంది. మనము వింటున్నటువంటి, చదువుతున్నటువంటి వాక్యాల విషయంలో ఆసక్తి కలిగి వాటిని అన్వయించుకోవడానికి ప్రయత్నము చేయకపోతే నీవు ఎన్ని గంటలు వాక్యాన్ని చదివి వాటిని నువ్వు జ్ఞాపకంలో ఉంచుకున్నా కూడా ప్రయోజనం లేదు. ఎందుకనంటే దేవుని వాక్యము అన్వయించుకొనినప్పుడు మాత్రమే, అంటే మనము వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించి సక్సెస్ అయినప్పుడు మాత్రమే మనము దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నట్లు. పేతురు గారు అంటాడు, 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచువారు. క్రైస్తవులకి సమస్యలు ఎక్కువ, శ్రమలు ఎక్కువ, శోధనలు ఎక్కువ. అవును, అయితే ఆ శోధనను బట్టి దేవుని నువ్వు మహిమపరచు. ఎందుకంటే యేసయ్య సిలువలో వేలాడుతూ తండ్రిని మహిమపరుస్తున్నాడు. సిలువలో వేలాడుతూ తండ్రిని మహిమపరుస్తున్నాడు. శ్రమలో, శోధనలో నువ్వు దేవునిని మహిమపరచు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు మంచి సంబంధాన్ని కలిగి ఉన్నావా? మంచిది. ఆయన ఏమంటాడు, నా కాడి ఎత్తుకొని నాతో కూడా నడవమంటున్నాడు. ఆయన కాడి మన విషయంలో సులువే. ఆయనైతే చాలా భయంకరమైనటువంటి శ్రమను, వేదన అనుభవించాడు. ఆయనతో పోల్చుకుంటే మనకున్నటువంటి శ్రమ, వేదన చాలా తక్కువ. అందుకే ఆయన అంటాడు, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పేతురు గారు అంటాడు, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను, దేవుని యొక్క గుణగణాలను, గుణ లక్షణాలను, గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. దేవునితో నీకు మంచి సంబంధం ఉంటే దేవుని నువ్వు ప్రకటిస్తావు. దేవునితో మంచి సంబంధం ఉంటే దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు ఇలా మాట్లాడతాడు, దేవుడు ఇలా చేస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడు అని చెప్పగలుగుతావు. ఇక్కడ వాక్యం ఏమని మాట్లాడుతుంది? దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తి దేవుని యొక్క గుణాతిశయాలను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గుణాతిశయములను ఎరిగి వాటిని ప్రచురించేటువంటి నిమిత్తము మనము ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనముగాను, దేవుని సొత్తైనటువంటి ప్రజలమునై ఉన్నాము. మనము దేవుని సొత్తైన ప్రజలము, దేవుని కొరకు పరిశుద్ధ జనము, దేవుని కొరకు మనము రాజులమైన యాజక సమూహం. We are not an ordinary people. We are the kings and the priesthood and the holy generation. We are own to the God. దేవునికి సొత్తైనటువంటి జనము. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజమైతివి. ఒకప్పుడు మనం అన్యులుగా ఉన్నాము, దేవుడు ఎవరో తెలియదు. బతుకుతున్నామా? ఎస్, బతుకుతున్నాం. కానీ మంచి జీవితమా? తెలియదు. ఏంటి మంచి? తెలియదు. ఏదో మంచి జరిగింది, ముందుకు వెళ్ళిపోయాం. కానీ అది కాదు. ఏది మంచో గుర్తించి ఆ మంచిని వెతికే క్రమంలో శ్రమను సహించి దేవునికి పరిశుద్ధ జనముగా మనము నిలబడగలం. దట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఇస్ ద లైఫ్ ఆఫ్ క్రిస్టియన్. అటువంటి జీవితము క్రైస్తవ జీవితము. కానీ ఏదో భక్తి క్రైస్తవ భక్తిగా ఉండటానికి వెళ్ళదు. ఎందుకంటే మతం అనేటువంటిది ఆచారాన్ని, సాంప్రదాయాన్ని అక్కడ ఉంచి దాని ప్రకారం నడుచుకోమని చెప్తుంది. క్రైస్తవ భక్తి ఎలా ఉంటుందంటే అనుదినము నువ్వు నీ దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్? క్రైస్తవుడు తమ జీవితంలో రేపు ఏదో జరుగుతుంది అని ఊహించకూడదు. ఈ రోజు నా దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి నేను ఈ రోజు నా దేవుడు నాకు ఏం చేస్తాడు అనేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళాలి.
దేవుడు రేపో ఎల్లుండో ఒక నెల తర్వాత సంవత్సరం తర్వాత చేస్తాడండి. నో, అటువంటి విశ్వాసం క్రైస్తవ విశ్వాసం కాదు. దేవుడు ఇప్పుడు ఈ క్షణమందే నాకేం చేస్తాడు, అది క్రైస్తవ విశ్వాసం. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ విత్ గాడ్, యూ కెన్ అస్యూమ్ వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ గాడ్. నీకు అర్థమవుతుంది, దాని ప్రకారం నువ్వు జీవించగలుగుతావు, దాని ప్రకారం ధైర్యాన్ని వహించగలుగుతావు, దాని ప్రకారం ఇంపాసిబుల్ థింగ్స్ ని పాసిబుల్ చేయగలుగుతావు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మనల్ని కనికరించినటువంటి స్థితిలో ఉంచాడు. ఎలా మనము కనికరించబడినటువంటి వారముగాను, దేవుని చేత అంగీకరించబడిన వారముగాను, దేవునికి పరిశుద్ధ జనముగాను మార్చబడతామనంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి మన పాపములను తొలగించి మనల్ని పరిశుద్ధపరిచాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో చెప్పబడుతోంది, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తము. ఇట్స్ ఎన్ బ్లడ్ కవెనెంట్. నిబంధన రక్తము, దేవుని యొక్క నిబంధన రక్తము ద్వారా మనము పరిశుద్ధ జనముగా పిలువబడుతున్నాం, పరిశుద్ధ జనముగా మార్చబడుతున్నాం, పరిశుద్ధ జనముగా దేవుని కొరకు రాజ్యమును చేసేటువంటి రాజులుగాను, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆయన సొంత జనముగాను మనము నిలబడి ఆయన సన్నిధిలో యుగ యుగాలు ఉండబోతున్నాం. నీవు దేవుని కొరకు పరిశుద్ధ జనముగా ఉండాలనుకుంటున్నావా? అయితే దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండు. దేవునితో మంచి సంబంధము కలిగి ఉండటానికి నీవు దేవుని యొక్క వాక్యమును పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ధ్యానించేటువంటి ఆలోచనతోటి ముందుకు నడువు. నీవు దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే నీ లోపల స్థిరపరచబడుతుందో, నీవు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటావు. అలాగే నీ చుట్టుప్రక్కల ఉన్న వారితో కూడా మంచి సంబంధాన్ని కలిగి ఉంటావు. సో వీ హావ్ బీన్ కాల్డ్ as holy generation. దేవుడు మనల్ని పరిశుద్ధ జనముగా నియమించడానికి పిలిచాడు. అట్టి కృప దేవుడు మనందరి జీవితాలలో నిత్యము అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, మా దేవ, మా రక్షకుడా యేసయ్యా, మమ్మల్ని పరిశుద్ధ జనముగా మీరు పిలిచారు, మీకు స్తోత్రం. అయ్యా, మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం తండ్రి. మేము నిత్యము నాయన తండ్రి మీతో మంచి సంబంధమును కలిగి, మేము భూమిపైన ఉన్నటువంటి మాతో కలిసి జీవిస్తున్న ప్రజలందరి విషయంలో మంచి సంబంధాలను కలిగి, మీతోనూ ఈ లోకముతోనూ మంచి సంబంధముతో మిమ్మల్ని నిత్యము స్తుతించి గణపరిచేటువంటి వారముగా, మీకు రాజులమైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, ప్రత్యేకపరచబడినటువంటి జనముగా మీతో కలిసి యుగయుగములు జీవించటం మమ్మల్ని మరింత బలపరచు. మీ కృప మా పట్ల విస్తరింపచేసి మమ్మల్ని దీవించి ఆశీర్వదించు. యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకే ఇచ్చే, సిలువ రక్తమునకే ఇచ్చే ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును భూమిపైన ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.